జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అయితే ఒకటి చోటు చేసుకుంది. ఈరోజు జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన కొంతకాలంగా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అట్లాగే అడ్లూరు లక్ష్మణు, అట్లాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వీళ్ళు ముగ్గురు ఈరోజు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ మారే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని విరమించుకోవాలని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని వాళ్ళు ఆయనతో మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళ బుజ్జగింపుల చర్యలకు జీవన్ రెడ్డి అయితే సానుకూలత వ్యక్తం చేసినట్టుగా మనకు సానుకూలత వ్యక్తం చేయలేదనే విషయం తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా ఎప్పుడైతే డాక్టర్ సంజయ్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. దీనికి సంబంధించి ఆయన అనేక వేదికల మీద మీడియా ముఖంగా కూడా చాలాసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును, కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చే విలువ పట్ల కూడా ఆయన అనేక సార్లు ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో చివరికి ఈ పార్టీలో కొనసాగితే ఏమాత్రం గౌరవం ఉండదనే విషయం నిర్ధారణకు వచ్చినటువంటి ఆయన ఈ ఉగాది తర్వాత పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మార్చి 25వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక గార్డెన్ను బుక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ గార్డెన్లో దాదాపు జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో నుంచి నాయకులు, కార్యకర్తలను అక్కడికి పిలిపించి వారి సమక్షంలోనే ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. సో ఆ నిర్ణయం అదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు రాజకీయ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. సో మరోవైపు ఈరోజు దుద్దిల శ్రీధర్ బాబు, అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ మంత్రులు ఎవరైతే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారో, కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం ఉంటుంది, ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తా ఉన్నారు. మేము పార్టీ పంపితేనే మీ దగ్గరకు వచ్చాము, ఖచ్చితంగా పార్టీలో కొనసాగండి, మీ మనసులో ఎట్లాంటివి ఉన్నా కానీ తీసేయండి, కాంగ్రెస్ పార్టీకి మీ సేవలు కావాలి అని మంత్రులు ఇద్దరు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో ఈ బుజ్జగింపులకు ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళ బుజ్జగింపులకు జీవన్ రెడ్డి తలొగ్గనట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీన ఆయన ఏం ప్రకటించబోతా ఉన్నారు, పార్టీకి రాజీనామా చేస్తారా చేయరా అనే దాని మీద కూడా కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉంది. సో రాజీనామా చేస్తే జీవన్ రెడ్డి భవితవ్యం ఏంటి, సో జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావడానికి మేము స్వాగతిస్తాం, ఆయన సేవలు మా పార్టీకి ఎంతో అవసరం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డాక్టర్ సంజయ్ కూడా ఒక చోట అన్నట్లుగా మనకు ఆ వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరోవైపు బీజేపీ కూడా ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని కొట్టిపారేయలేం. ఎందుకంటే బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధనపుర అరవింద్ చాలా కాలంగా ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. ఆయన సేవలను ఒక పెద్ద మనిషికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కార్యకర్త స్థాయి నుంచి లీడర్ వరకు, ఒక పెద్ద స్థాయి లీడర్ వరకు ఎదిగినటువంటి జీవన్ రెడ్డికి ఆ పార్టీలు సరైన గౌరవం ఇవ్వడం లేదు, సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విషయాన్ని ఇటు ధనపుర అరవింద్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఆయనను పక్కకు పెడుతున్న పార్టీ వాంటెడ్గా పక్కకు పెడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడిన నేపథ్యంలో సో ఆయన బీజేపీలో చేరబోతా ఉన్నారా, లేదు బీఆర్ఎస్లో చేరబోతా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారనేది ఉత్కంఠంగా మారింది. సో మొత్తానికి జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయబోతుండడం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు కొంత ఆందోళన అయితే కలిగిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా ఆయన సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు. ఎంతోమంది పార్టీలు మారిన, అధికారం కోసం పార్టీలు మారిన జీవన్ రెడ్డి ఎప్పుడు ఆ పార్టీలు మారే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ నమ్మిన కాంగ్రెస్ పార్టీ పాలసీలకు అనుకూలంగానే ఆయనే ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకమాండ్ కావచ్చు, ఏఐసిసి కావచ్చు, ఆయన సేవలకు సంబంధించి ఆయన చేసినటువంటి పార్టీకి చేసిన సేవలను గుర్తించకుండా, ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆయనకు సరైన విలువ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టిందనే నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నట్లు ఆయన స్పష్టంగా సంకేతాలు అయితే ఇస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు బుజ్జగింపుల పర్వం కోసం మంత్రులు వచ్చిన నేపథ్యంలో మంత్రుల సమక్షంలోనే దేవుడు శాసించాడు, ఈ జీవన్ రెడ్డి పాటించబోతా ఉన్నాడనే ఒక
పవర్ఫుల్ డైలాగ్ని అయితే జీవన్ రెడ్డి నోటి నుంచి బయటకు వచ్చింది. సో ఆయన దేవుడు ఏం శాసించాడు, జీవన్ రెడ్డి ఏం పాటించబోతా ఉన్నాడు అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నేను మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరు చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తుడు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. మా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది. నేను వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకు ఎంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటాను. నేను 100% వస్తే ఆహ్వానిస్తానంటే, నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేనైతే అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజం గౌరవం. ఎందుకంటే నేను సీరియస్గా గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది ఇప్పుడు కూడా. వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపిడి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి అటు పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యేలు కాదు వాటి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అట్లాంటి వాడు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు అది నాకు తెలియదే అంటుంటే